హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబ్ జామ్ మిక్సర్ లేకుండా మనం ఈరోజు స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ చేసుకుందాం. ఫస్ట్ స్వీట్ పొటాటోని ఉడకబెట్టి దాన్ని పీల్ ఆఫ్ చేసి స్మాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం మైదా పిండి, మనం ఎక్కువ కాకుండా దానికి కొంచెం ఒక డో ప్రిపేర్ అయ్యేలాగా కొంచెం మైదా కలుపుకోవాలి. దాన్ని ఒక 10 minutes అలా పక్కన పెట్టేసి ఈలోపు మనం డోని బాగా మిక్స్ చేసుకుందాం, ఎందుకంటే మనకి బాల్ లాగా రావాలి కదా. సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి ప్యాన్లో, ఆ పక్కన కూడా ఈ సిరప్ కోసం షుగర్ పెట్టుకోవాలి. నేను 2 షేప్స్ చేసుకున్నాను, ఒకటి ఓవెల్ షేప్ అండ్ రౌండ్ షేప్ అనమాట. నూనె బాగా కాగిన తర్వాత మనం ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై. సో డీప్ ఫ్రై వేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేసాయి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చూసుకోవాలండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ త్వరగా వచ్చేస్తుంది, లోపల మళ్ళీ పచ్చిపోదనమాట. స్వీట్ పొటాటో కాబట్టి కొంచెం నెమ్మదిగా అయితే బాగుంటుంది. తర్వాత నేను ఇలాచీ తీసుకున్నాను, 3 ఇలాచీ పౌడర్ చేసుకొని ఈ సిరప్లో వేసుకున్నాను. షుగర్ సిరప్లో మిక్స్ చేసుకుని తర్వాత మనం చేసుకున్న ఈ గులాబ్ జామ్ ఆల్రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అవి ఈ సిరప్లో వేసుకొని ఒక 10 minutes అలా కొంతసేపు సోక్ చేస్తే సరిపోయిద్ది. అప్పుడు ఈ గులాబ్ జామ్కి ఈ సిరప్ అంతా అబ్జర్వ్ అయ్యి చాలా బాగుంటాయి. పిల్లలు 1కి 2 తింటారండి, ట్రస్ట్ మీ. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ.